డబ్బులున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కొనుక్కుంటారు. వాళ్ళ స్పెర్మ్ కౌంట్ ఎక్కువ చేసుకుంటారు. స్పెర్మ్ కౌంట్ అంటే నార్మల్లీ వీర్యాన్ని ఎక్కువ చేసుకుంటారు. 2 రకాలవి. ఒకవేళ పిల్లలున్నారు, వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అవన్నీ వాడుతున్నారంటే లైంగిక శక్తి ఎక్కువైతది. కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో వాళ్ళ సెమెన్‌లో స్పెర్మ్స్ రావడం వలన అది ఎక్కువగా థిక్ అవుతది, గట్టిగా అయితది. దాని వలన ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో ఆర్గాజం ఏదైతే టైమింగ్ ఉంటుందో అది ఎక్కువవుతుంది. ఆ తృప్తి, ఆ మనశ్శాంతి, ఆహ్, భావి ప్రాప్తి చెందే సమయము మంచిగా ఎక్కువవుతది. సో, ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం జేయాలి అని ఒకవేళ ప్రశ్నిస్తే, చూడండి, కొన్ని విషయాలకు డబ్బులు పెట్టుకోవాలి. అన్నిటికి మనం డబ్బులు పెట్టుకుంటాం. చాలామందిని నేను జూస్తాను. డైలీ తాగుతారు వాళ్ళు. దానికి డబ్బులుంటాయి గదా! దీనికి ఉండకపోతే ఎలా? నేనేమంటానంటే కొన్ని పెట్టుకోవాలి. దీనికి గూడా అవసరం ఉంటే యూజ్ చేయాలి. మన హెల్త్‌కు యూజ్ జేయాలి. మన హెల్త్ మన మన స మన ఒకవేళ హెల్త్ మంచిగుంటే మనం మంచిగుంటేనే అంతా జేయగలుగుతాం మనం. సెక్స్ లైఫ్ లేనిది ఏముంటుంది లైఫ్‌లో? ఏముండదు. ఒకవేళ ఏదైనా వాడితే మీకు డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాడితే మీకు ఒకవేళ లైఫ్ మంచిగొస్తుంది అంటే ఎక్కువ పెర్ఫార్మ్ చేసగలుగుతారు, ఎక్కువ సేపు చేయగలుగుతారంటే దానికంటే ఎక్కువ ఏం లేదు కదా! ఎందుకంటే మీరు అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి కూడా ఆ భావి ప్రాప్తి అనేది ఏదైతే వస్తుందో మీకు కలిసినప్పుడు అది మీరు పొందలేరు. అందుకే ఏందంటే ఎప్పుడైనా సరే మీరు కొంచెం ఖర్చవుతే తీసుకోండి. లేని దాంట్లో అస్సలు లేదనుకోండి ఒకవేళ, అయితే నేనిప్పుడు చెప్తాను, దోలగిండ గుంజలు అని ఉంటాయి. ఆ గింజలు అంటే దాన్ని తుఖ్మ కౌంచ్ అంటారు. కౌంచ్ సీడ్స్ ఎక్కడైనా దొరుకుతాయి మీకు. అవి తీసుకొని మంచిగా పౌడర్ చేసి, దాన్ని పావు చెంచా ఒక కప్పు పాలల్లో లేకపోతే అర్ధ చెంచా ఒక గ్లాస్ పాలల్లో మంచిగా దాన్ని స్టిర్ చేసి వేడి పాలల్లో డైలీ తాగండి. దాని వలన మీ స్పెర్మ్ కౌంట్ కూడా ఎక్కువైతది. క్వాలిటీ కూడా ఎక్కువైతది. స్పెర్మ్స్ ఎక్కువవ్వడం వలన మీ వీర్యం ఒకవేళ నీళ్ళలాగా అయిపోతే గట్టిగా కూడా అయితది. మీరు కలిసినప్పుడు మీకు భావి ప్రాప్తిలో ఎక్కువ సేపు కూడా మీరు అంటే భావి ప్రాప్తి టైం ఏదైతే ఉంటుందో అది ఎక్కువుంటది. సో, వ్యూవర్స్, ఎప్పుడైనా సరే మీ హెల్త్‌ని మంచిగా పెట్టుకోండి. కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. వ్యాయామం ఇంపార్టెంట్. మీరు టార్గెట్ పెట్టుకోండి. ఒక నెల నేను మెడిటేషన్ చేస్తాను. ఒక నెల. ఎందుకంటే మెడిటేషన్ చేయాలి డైలీ అనంటే మీకు రాదు. మీరు టార్గెట్ పెట్టాలి. ఒక నెల, 2 నెలలు అట్లా పెట్టుకోవాలి. దాని వలన ఏమవుతుందంటే మీకు అంత సమయంలో మీరు మీ బాడీకి అలవాటైపోతది. అయితే రన్నింగ్ గానివ్వండి, వాకింగ్ గానివ్వండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎప్పుడైనా సరే వ్యాయామం చేస్తే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అవుతాయి. ఒకవేళ లోవర్ చేశారనుకోండి. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతాయి. అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కాకుండా దానిమ్మ పండు, పుచ్చకాయ, ఇంకొక రకమైన ఖజూరు డైలీ వాడండి ఇది. ఈ సమ్మర్‌లో అనేది మీ అలవాట్లో పెట్టుకోండి. నార్మల్లీ మనకు సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్స్‌కి డౌట్ ఏముందంటే, అంటే మాకెందుకు అంత ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, పిల్లలు పుట్టట్లేదు అనే క్వెషన్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే వాళ్ళకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. దాని వలన వాళ్ళ స్పెర్మాటోజెనెసిస్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది. టార్గెట్స్ బాస్ ఆహ్, అంటే ఒక టార్గెట్ ఇస్తాడు. అది చేయకపోతే చాలా ఇబ్బందులవుతాయి. ఇంట్లో వస్తే వైఫ్‌తో కిట్‌కిటు ఇవన్నీ కొంచెం స్ట్రెసెస్ ఉంటాయి వాళ్ళు. దాని వలన కొంచెం ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళకు పర్సెంటేజ్‌లో ఎక్కువొస్తుంది. ఇంకా నా సామాన్యంగా క్వెషన్ ఏంటంటే ఎన్ని దినాల్లో అసలు పేరెంట్ అవ్వాలి? ఎన్ని దినాల్లో అసలు కన్సీవ్ అవ్వాలి? లేకపోతే ఎన్ని దినాల తర్వాత మేము ట్రీట్మెంట్‌కి రావాలన్నట్టు ఉంటది. 1 ఇయర్ వరకు మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకోని అవసరం లేదు. ఒకవేళ 1 ఇయర్ తర్వాత కూడా మీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకపోతే అప్పుడు మీ వైఫ్ పాజిటివ్ అవ్వకపోతే, కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు మీరు రావచ్చు. అయితే 1 ఇయర్ వరకు. 1 ఇయర్ తర్వాత ఒకవేళ మీకు పిల్లలు కావాలంటే మీరు రావచ్చు. ఎందుకంటే సెమెన్ అనాలిసిస్ అనే ఒక చిన్న టెస్ట్ చేయించండి. ఇప్పుడు అసలు తెలీదు ఎవరికి ప్రాబ్లమ్, అమ్మాయికి తెలుసా? అమ్మాయికి ప్రాబ్లమా? అబ్బాయికి ప్రాబ్లమా? తెలీదు. ఇద్దరు చేస్తూనే ఉంటారు ట్రీట్మెంట్. అమ్మాయి చెకప్‌ల మీద చెకప్‌లు నడుస్తూనే ఉంటాయి. రిపోర్ట్ పై రిపోర్ట్ చేస్తూనే ఉంటది వాళ్ళకు. ప్రాబ్లమ్ ఈడ అబ్బాయికెళ్తది.
అయితే నేను మెన్స్ కేసెస్ డీల్ చేస్తాను కాబట్టి, అబ్బాయిలకు నేను స్పెర్మ్ కౌంట్ చూసి తక్కువ ఉంటే ఒలిగోస్పెర్మీ అంటారు. అస్సలు లేకపోతే ఎజోస్పెర్మీ అంటారు. మరి మంచిగా స్పెర్మ్ క్వాలిటీ మంచిగా లేకపోతే అబ్నార్మల్ స్పెర్మ్స్‌ని టెరాటోజోస్పెర్మీ అంటారు. ఇలా వివిధ రకాల పేషెంట్స్ ఉంటారు. ఎవరికైతే పిల్లలు అవ్వట్లేదు, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నారో వాళ్ళకు మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ హల్వా, క్యాప్సూల్ అవన్నీ ఇస్తాము. దాని వలన వాళ్ళకు కన్సీవ్ అవుతారు. 60-70 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు స్పెషల్లీ నేను చెప్తున్నాను. వాళ్ళు డెఫినైట్‌లీ చేయగలుగుతారు. వాళ్ళకి ఏముండదు. వాళ్ళకేంటంటే ఒకవేళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోతాయి. వాళ్ళకు సెక్స్‌లో కలవాలనుకున్నప్పుడు బోలెడంత టైం ఉంటది వాళ్ళకు. కోరికలుంటాయి వాళ్ళకు. కానీ వాళ్ళ అంగం సహకరించదు. మా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్స్ వాడితే డెఫినైట్‌లీ మీరు కలవచ్చు. మీరు టైం గడపొచ్చు. మీరు ఎలాగైనా సరే అంటే మీకు అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ లేకపోతే వన్స్ మీరు కలిసేటట్టు మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఎందుకవుతదంటే 60 తర్వాత ప్రాబ్లమ్ కొంచెం బ్లాకేజెస్ ఉంటాయి. ఆ బ్లాకేజెస్ తీసేయాలి. ఒక రిసర్చ్ ప్రకారం స్మాలెస్ట్ బ్లడ్ వెసెల్ ఏదైతే పోతుందో మన బాడీలో అంగం దగ్గర పోతది. దానికంటే కొంచెం పెద్దదంటే హార్ట్‌కుంటది. అయితే బ్లడ్ అక్కడ వెళ్ళట్లేదంటే ఇక్కడ గూడా వెళ్ళదు. ఒక లెక్క ప్రకారం చూస్తే 10 ఏళ్ల తర్వాతే గుండె ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అందుకే అక్కడ గూడా సరిగ్గా జేయాలి. ఇక్కడ గూడా సరిగ్గా జేయాలి. అంటే అక్కడ సరిగ్గా చేస్తే ఇది గూడా సరిగ్గా అయిపోద్ది. సో, డబుల్ బెనిఫిట్. ఇది వాడితే 60-70, 75 వాళ్ళు గూడా నా దగ్గరొచ్చి మెడిసిన్స్ తీసుకెళ్తారు. దేర్ ఈస్ నో ఇష్యూ. అది చేస్తూ ఉంటే ఇంకా ఏజ్ మీది పెరుగుతూ ఉంటది. హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతది. ఏ రోగాలు గూడా రావు. యంగ్ అబ్బాయిలు ఎప్పుడైనా సరే టెడ్లాఫిలు, సుహాగ్రాలు, వయాగ్రాలు వాడకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి యంగ్ అబ్బాయిలు చేస్తున్నారు. తెలిసి తెలియకుండా ఏదో సెక్స్‌లో పాల్గొంటున్నారు. అప్పుడు ఈ టాబ్లెట్స్ ఎక్స్‌ట్రా పవర్ కూడా యూజ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పెళ్ళికొస్తున్నారో 25, 28 ఇయర్స్ కూడా అక్కడే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. టాబ్లెట్ లేకుండా వాళ్ళు చేయలేకపోతున్నారు. అసలు ఇబ్బంది అయిపోతుంది. అసలు పెళ్లి చేసుకుని అంటున్నారు. సూసైడ్‌ల వరకు కూడా ఎళ్తున్నారు. అందుకే అలాంటి అలవాట్లో పడకూడదు. టెడ్లాఫిల్, సువాగ్రా ఇన్‌స్టంట్ మెడిసిన్స్ అప్పటిదప్పుడు పనిచేస్తాయి అవి. అవి అంటే ఒక ఎండ్రాలజిస్ట్ చూసి ఆయన సజెస్ట్ చేస్తే అది వేరే విషయం గానీ, మీరు ఎక్కడ పడితే అక్కడ మెడికల్ హాల్ నుంచి తీసుకొని ఏసుకోవడం దురదృష్టంగా ఇండియాలో ఎక్కువ దొరుకుతదది. తీసుకోకూడదు.